తో ఇస్తారు వీళ్ళు. సానా సతీష్ అంతే, ఇప్పుడు ఆయన పేరేంటి భాష్యం రామకృష్ణ అంతే. భాష్యం రామకృష్ణ ఏంటి ఆయనకి సంబంధం? మరో నారాయణ అంతే కదా. నారాయణ నయం ప్రత్యక్ష రాజకీయాల్లో గెలిచి మంత్రి అయ్యాడు. అవును, గెలిచారు ఆయన. ఈయన పరోక్ష రాజకీయం ఏంటంటే డబ్బులు ఉన్నాయి, పార్టీకి ఇస్తారా, ఇస్తారు, పార్టీకి 10 రూపాయలు ఇస్తే వేరే ప్రయోజనమే అన్నటువంటి ఫీలింగే వస్తుంది జనానికి. అదేదో మళ్ళీ దాన్ని కూడా వాళ్ళు మన రాధాకృష్ణ గారి పేపర్లోనూ మన కిరణ్ గారి పేపర్లో చదివితే ఆయన పార్టీకి ఏదో విశేషమైన సేవలు అందించినట్టు రాసుకొచ్చారు వాళ్ళు. అంటే అక్కడ ఏం లేదు, మనం మనోడైతే గనక ఎట్టయినా రాసి అల్లే ఇచ్చిన అనమాట. అప్పుడు ఇంకా 4 ఇంకా సామాజిక వర్గ సమీకరణాలు చూసినట్టు ఎక్కడ అవుతుంది సార్ ఒకవేళ ఈ లిస్ట్ కరెక్ట్ అయితే? అంటే ఇప్పుడు లెక్క ప్రకారం 3 అయితే గనక 3 అంటే మీకు దాదాపుగా తెలుగుదేశంలో బీసీ ఎస్సీ ఎస్టీకి రేరెస్ట్ ఆఫ్ రేర్ అండి రాజ్యసభ. అంటే రామయ్య గారికి ఇస్తే ఓకే, అదే అనేది ఇస్తే ఒకటి వచ్చినట్టు అప్పుడైనా 4 మిగిలిన ఇంకా ఓసీలే కదా. ఎప్పుడైనా మీకు అంతే ఉంటది కదా, ఎప్పుడో ఒక్కసారి ఇస్తుంటారు బీసీకి, బీసీకు ఎస్సీకు అంతే. అలా మొత్తం లిస్టు చూడండి, ఇన్నేళ్ల చరిత్రలో రాజ్యసభ స్థానాలు ఎంతమందికి ఇచ్చారు అన్నటువంటిది. అదేమంటే వాళ్ళు ఏమంటారంటే ఈ రిజర్వేషన్ ఇవన్నీ గ్రౌండ్ లో ఎట్లాగో పాటిస్తారు కదా బీసీ ఎస్సీ ఎస్టీ, ఓసీలకి దొరకదు కాబట్టి వీళ్ళు జనంలో తిరిగి ప్రచారం చేయలేరు కాబట్టి ఇట్లాంటివి ఇస్తాను. ఇంకోటి రాజ్యసభ అంటే ఇందాక చూశాను, నిజంగా మనల్ని వైట్ పేపర్ లాగా ఉంటే మాత్రం వీటితో మోటివేట్ అయిపోయి మనం